యూనివర్సిటీలో ఇంకా వెళ్ళబోయే యూనివర్సిటీలో ఇంటర్న్‌షిప్ ఏమన్నా చేయాలని ప్లాన్ ఉందా? ఇంటర్న్‌షిప్స్ అది లేటర్ ఆన్ వస్తాయి కాబట్టి ఇప్పటికి నేనేం ఆలోచించలేదు దాని గురించి. ఓకే. వచ్చే ఇంకా ఇంటర్న్‌షిప్స్ దాకొచ్చినప్పుడు అయితే సతీష్ సార్‌తో ఖచ్చితంగా మాట్లాడతాను. ఓకే. ఆ ఇంటర్న్‌షిప్ అయ్యాక అంటే ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీలో కూడా ఇంటర్న్‌షిప్ చాలా యూజ్ అవుతుంది. అవును. సో సార్ ఏమన్నారు ఇంటర్న్‌షిప్ గురించి? తర్వాత ఆలోచించొచ్చన్నారా? అన్నారు. చెప్పారు హెల్ప్ చేస్తానని. ఓకే. సో ఆయన మీదనే హోప్స్ పెట్టాను. ఓకే. సో ఈ జర్నీలో ఎక్కడన్నా డిప్రెషన్ లాగా అరే ఏంటి ఏమన్నా డల్ అయినట్లు ఏమన్నా సిచ్యువేషన్ వచ్చిందా? అది నా ఫస్ట్ ఇయర్ మిడిల్‌లో వచ్చింది. ఇప్పుడు నేను కొంచెము కాన్సంట్రేట్ చేయకుండా నేను ఇంట్లో కూర్చొని బాగా అది కొంచెం సాడ్ ఫీలింగ్ ఉండింది. ఫస్ట్ టైం రాసినప్పుడు నాకు స్కోర్ మంచిగా రాలేదు. ఎంత వచ్చింది ఇప్పుడు? అప్పుడు 1350 వచ్చింది. ఓకే. అది మంచి స్కోర్ అన్నారు కానీ నేను అనుకున్నంత ఎంత ఎక్స్పెక్ట్ చేశారో అంత రాలేదు. సో నేను బాగా సాడ్ ఫీల్ అయ్యి కొన్ని నెలలు నేను ఇంట్లోనే ఉన్నాను, కాలేజ్ వెళ్ళకుండా. ఓకే. ఆ టైంలో ఇంకా అప్పుడే మా ఫాదర్ ఒక కన్సల్టెంట్ని కలుద్దామన్నారు. సతీష్ సార్ దగ్గరికి వెళ్ళాక కొంచెం హోప్స్ వచ్చాయి. దాని తర్వాత కొంచెం కష్టపడి చదివి నేను అప్పుడు ఇంకా మంచి స్కోర్ తెచ్చుకున్నాను.